ఇప్పుడే ఇచ్చేయాలి. ఎందుకు అప్పటికే తెలంగాణ ఉద్యమం ఫ్లేరప్ అయింది. ఫ్లేరప్ అవుతున్న ఉద్యమాన్ని అదుపు చేసి రాష్ట్రం కలిసి ఉండేలా చేయాలంటే తనకు అప్పుడే సీఎం కావాలని కోరుకుంటాడు. అందుకు అధినాయకత్వం సిద్ధంగా లేదు ఆ టైంలో ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళకి వారసులుగా ఉండాలని కోరుకుంటారు, కానీ రాష్ట్రాల వారసత్వాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే ఎంపీల కొడుకులకి ఎంపీలు, మంత్రుల కొడుకులకి ఎమ్మెల్యేలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి, కానీ ముఖ్యమంత్రుల వారసత్వాన్ని అంగీకరించరు వాళ్ళు. మీకు అక్కడ వారసత్వాలు తీసుకుని మాకేంటి ఇక్కడ అనేటువంటిది ఇతనే యాటిట్యూడ్. నువ్వు అట్లాంటివి ఎందుకు డిస్ప్యూటు, వాళ్ళ మాట అంటే తర్వాత నువ్వు సీఎం అవుతావు, కాంగ్రెస్ లాంటిది ఒక పెద్ద జాతీయ పార్టీ అలాంటి దాంట్లో ఉండాలనేది కేవీపీ లాంటి వాళ్ళు చెప్పే సలహా. కానీ ఫైనల్గా చూస్తే జగన్ చేసింది కరెక్ట్ అయింది కదా. లాంగ్ స్టాండింగ్లో చూస్తే జగన్ చేసింది కరెక్ట్ అయింది కదా. అయితే 15 ఏళ్ల తర్వాత రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ ఎట్ ఉంటుంది అనే దాని బేసిస్ మీద నెక్స్ట్ రాజకీయం ఉంటుంది. అంటే ఒక 5 ఏళ్ళు సక్సెస్ మూట కట్టుకున్నారు, అంతవరకు నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వైఎస్ఆర్ టైంలో కేవీపీకి చాలా వాల్యూ ఇచ్చేవారు. ఒకవేళ ఇప్పుడు ఉన్న సీనియర్లు అప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ త్రూ కేవీపీ ద్వారానే రాజశేఖర రెడ్డి గారితో ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఆయన నిర్ణయాన్ని కూడా ఆయన అలాగే చేసేవారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ మళ్ళీ అంటే ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి కేవీపీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం దాన్ని కుట్రగా చూడాలా రాజకీయమా? కుట్ర ఎందుకు అవుతుంది? రాజకీయమే.